సంస్కృతి గురించి అందరికీ అవగాహన కల్పించే నిమిత్తం సంస్కృతి సంపద అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసంగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మొదటి ప్రసంగాన్ని ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు 10వ తారీఖు నాడు జాతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనే అంశం మీద మాట్లాడారు. 17/3/2025 నాడు సోమవారం మరలా ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు మన సంస్కృతిలో భాగవత ధర్మం అనే అంశం మీద ప్రసంగిస్తారు. ధర్మార్థ కామోక్షాలలో ధర్మం మొదటిది. భాగవతంలో ధర్మం ఎట్లా నడిచింది, భాగవతంలో ధర్మం తన విధిని ఎట్లా నిర్వర్తించింది అనేది ఇందులో ప్రతిపాదిత అంశం. ఈ అంశాన్ని గురించి కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రసంగిస్తారు. సంస్కృతి సంపద బంధువులందరికీ నమస్కారం. గతంలో మనం భారతీయ సంస్కృతిలో పురుషార్థాలు అనే విషయంలో ప్రధానంగా ధర్మార్థ కామ మోక్షాలు, సంస్కృతి అంటే ఏంటి మొదలైన విషయాల గురించి తెలుసుకున్నాం. ఇవాళ భాగవత ధర్మం అనే అంశం మీద తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భాగవతం అనగానే మనకు పురాణం అని వెంబడే గుర్తుకొస్తుంది. అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతీ సుతః అని, అంటే 18 పురాణాలు రచించింది వేదవ్యాసుడే, సత్యవతి పుత్రుడైనటువంటి వేదవ్యాసుడే అని ఒక ఆభాణకంగా మనకు వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి ఆ అష్టాదశ పురాణాలు మద్వయం భద్వయం చైవ భరత్రయం వా చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని ప్రచక్షతే అని ఒక ఆభాణకమైనటువంటి శ్లోకం మనకు వినిపిస్తుంది. ఆభాణకం అంటే చాటు అన్నట్టు. కాబట్టి అలాగా ప్రచారంలో ఉన్నటువంటి దీంట్లో మద్వయం మత్స్యపురాణం, మార్కండేయ పురాణం, భద్వయం భాగవతం దేవి భాగవతం, భరత్రయం బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వివర్త పురాణం, వా చతుష్టయం ఓకారంతో 4 పురాణాలు, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం మొదలైనటువంటివి. చివర ఆ నా పా లింగ కుస్కాని, ఆ అగ్నిపురాణం, నా నారద పురాణం, పా పద్మపురాణం, లిం లింగ పురాణం, గా గరుడ పురాణం, కు కుర్మ పురాణం, స్కా స్కాంద పురాణం, ఇలా 18 పురాణాలు మనకు అందించినటువంటి వారు వేదవ్యాస మహర్షి, ద్వాపర యుగంలో ఉన్నటువంటి మహాత్ముడు మహర్షి. కాబట్టి ఈ 18 పురాణాలే కాక 18 ఉపపురాణాలు కూడా అందించారు. ఈ 18 ఈ 36 కాగా మరో 3 గ్రంథాలు కూడా కృష్ణద్వైపాయనుని పేరిట ప్రచారంలో ఉన్నవి మనకు కనిపిస్తాయి. అవి ఏమిటి అని అంటే హరివంశము, ఆ తర్వాత ఈ బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి భారతం. కాబట్టి 36, 3, 39 భారతం, హరివంశం, బ్రహ్మసూత్రాలు ఈ 3 కలుపుకుంటే ఈ 39 కూడా కృష్ణద్వైపాయన వేదవ్యాసం చేతనే మనకు అందినాయి అనేటటువంటిది ఈ ప్రపంచంలో బహుళవ్యాప్తమైనటువంటి విషయం ఇది. అయితే ధర్మం దేశకాల పరిస్థితుల్ని అనుసరించి ధర్మం ఏమీ మారదు. ఎందుకనకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. పూర్వం చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం ఇలాగా విభజించుకునే అవకాశం ఉంది అని చెప్పినాం. కానీ కేవలం భాగవత ధర్మం ఏమిటి అనేటటువంటి ప్రశ్న కానీ వచ్చినట్టయితే మనకు వెంబడే భాగవతం ఎందుకొరకు వచ్చింది అని అంటే, భాగవతం రావడానికి భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ్ల రాక్షస వ్యథ కలుగున్ తగనవ్వేళ్ల దయతో యుగయుగముల కాచి చుండు నుజ్జల్లీలన్. ఇది అవతారాలకు సంబంధించినటువంటి విషయం అండి. కాబట్టి భాగవతంలో ఉన్నవి దశావతారాలు, ఏకవింశతి అవతారాలు. ప్రధానంగా మనకు కనిపించేటటువంటివి, వినిపించేటటువంటివి, ప్రచారంలో ఉన్నవి, పౌరాణికులందరూ చెప్పేటటువంటివి దశావతారాలు. కాబట్టి ఏమిటి భాగవత ధర్మము అని అంటే, ధర్మాన్ని రక్షించడానికి, సంస్థాపనం చేయడానికి భగవంతుడు ఆవిర్భవించిన విషయాలు భాగవతంలో ఉంటాయి. అంతేకాకుండా శిష్టజనులను రక్షించడానికి, దుష్టజనులను శిక్షించడానికి భాగవతం ధర్మం చెబుతుంది.
ఆ అవతార ధర్మం అది. అందుకే మనకు దీనికి భగవద్గీత మూలాధారంగా కనిపిస్తుంది. ఏ విధంగా అని అంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీనికి సరిగ్గా అనువాదాన్ని మనం మనసులోకి తెచ్చుకుంటే, ఎప్పుడెప్పుడు ధర్మహానై అధర్మం అభివృద్ధి అగునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచున్నా. ఎప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో, అధర్మం అభివృద్ధి అవుతుందో అప్పుడప్పుడే నన్ను నేను సృష్టించుకుంటున్నా అన్న ఈ శ్లోకార్థం ఏదైతే ఉన్నదో అది గీతాచార్యులతో వచ్చినటువంటిది. కాబట్టి ప్రపంచంలో అధర్మం పెచ్చు పెరిగిపోతూ ఉంటే అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని నిలపడానికి అవతారము వస్తుంది అని. ఇప్పుడు లోకంలో 10 మంది మనం అనుకునేటప్పుడు కూడా ఈ అవినీతి, ఈ భ్రష్టాచారం, ఈ అన్యాయం ఇదంతా లోకంలో జరుగుతుంది కదా, ఎవరు దీన్ని అణచేటటువంటి వాళ్ళు అని ఆలోచిస్తాం. రాజుగారు పూనుకోవాలి, రాజుగారికి తోడుగా మంత్రులు మంత్రాంగం చెప్పాలి, దానికి బలం కావాలి, సైన్యం కావాలి. అదేవిధంగా గ్రామీణ జీవన వ్యవస్థలో, నగర జీవన వ్యవస్థలో ఎక్కడెక్కడ ఈ అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, అధర్మం జరుగుతూ ఉన్నది అనే తెలుసుకొని ఈ జనజీవితం నుంచి ఎవరైనా ఒక ధర్మవీరుడు పుట్టుకొని రావాలి. ఆ ధర్మవీరుడు రావాలి అనేటటువంటి సంకల్పం సామాజిక పరిస్థితులను బట్టి జనం ఆలోచన అన్నమాట ఆ సంకల్పం అనేది. ఆ సంకల్పం భగవంతుడు తెరుస్తాడు. కానీ పురాణాల్లో మనకు కనిపించేది ఏమిటిది? దేవాన దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవునితో మొరబెట్టుకుంటారు, ఆ తర్వాత పరమేశ్వరునితో మొరబెట్టుకుంటారు, ఆ తర్వాత శ్రీమన్నారాయణమూర్తి సన్నిధికి చేరుకుంటారు. స్వామి, ఈ విధంగా రాక్షస భావాలు కలిగినటువంటి వ్యక్తులు సామాజిక జీవితంలో కనిపిస్తున్నారు, వాళ్ళు విద్యా వ్యవస్థను భ్రష్టం చేస్తున్నారు, స్త్రీలను ఎత్తుకొని పోతున్నారు, ధనమాన ప్రాణాలకు హాని ఏర్పడుతున్నది, కాబట్టి రక్షించవలసింది అని కోరుకుంటారు. అప్పుడు ఒక ధర్మవీరుడు మీ జనంలో నుంచే వస్తాడంటారు, అతడెవరో కాదు నేనే అని ఆ విధంగా చెబుతూ ఉన్నట్టుగా మనకు భాగవతాది గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అందుకే అదే గీతాచార్యులు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అనే కదా. శిష్ట జనులను రక్షసేయక దుష్ట జనులను దొంచివేయక ధర్మమెప్పుడు నిలుపుటకున యుగ యుగంబుల అవతరిస్తా. ఈ విధంగా గీతాచార్యులు చెప్పినటువంటి దీని ప్రకారమే భాగవత ధర్మం మనకు కనిపిస్తుంది. మనం ఎంత అదృష్టవంతులము అని అంటే, సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు అందించినటువంటి భాగవతాన్ని తెలుగులో పోతన గారు రచించారు. భారతాన్ని రచించి వికలమనసుడైనటువంటి ఇంతమంది చనిపోయినటువంటి, ఇంత హింసాత్మకమైనటువంటి ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో 18 అక్షౌహిణుల మహాసైన్యం చనిపోయిన హింసాత్మక వాతావరణాన్ని నేను చెప్పానే, నా మనస్సు ఈ విధంగా ఉన్నది, చింతిస్తున్నదంటే నారదుడు హరిని భజించేటటువంటి, హరికథలు చెప్పేటటువంటి గ్రంథాన్ని రచించాలి. అందులో శ్రీకృష్ణ పరమాత్మ కథలు గాథలు ఉండాలి. అది రచించడం వల్ల నీ మనస్సు పరమశాంతియుతంగా అవుతుంది అని చెబితే, అప్పుడు ఆయన మనసులో నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యంబును నితాంత పారభూత దయయును తాపసమందార నాకు దయసేగదే అనే ఈ భావన లాంటి భావాలు కలుక్కుంటూ వచ్చాయి. అందుకొరకు తాపసులకు మందార వృక్షం లాంటి వాడు, కల్పవృక్షం లాంటి వాడు అయినటువంటి, తపస్సు చేసేటటువంటి వారిని రక్షించేటటువంటి, అన్యాయం, అధర్మం, అవినీతి, భ్రష్టాచారం కొనసాగించేటటువంటి రాజులైనా కానిగాక, రాక్షసులైనా కానిగాక వారిని శిక్షించాలి అనేటటువంటి ఆలోచనతోటి భగవంతుడు ఆవిర్భవించాడు. అది ఆ భగవంతుడు ఆవిర్భవించిన ఆ కథలు గాథలు భాగవతంలో ఉంటాయి. భాగవత ధర్మం ఏమిటి అంటే ఇది. అయితే ఆ భాగవత ధర్మంలో ఎప్పుడెప్పుడు అవతరించి ఏం చేశాడు అని అంటే, పోతన్న గారు మన అదృష్టం కొద్దీ భాగవతాన్ని తాను చేపట్టి ఉనరన్ నన్నయ తిక్కనాది కౌలీయుర్విన్ పురాణావళులు తెనుగుంజేయుచు దీనిని తెనింగింపరు. ఈ భాగవతాన్ని దీనిని తెనింగించి మజ్జననంబును సఫలంబు చేసిన పునర్జన్మంబు లేకుండగన్నని మహానందంతో భాగవతాన్ని మనకు అందించారండి. కానీ
ఈ భాగవతము ధర్మాన్ని చెప్తూ తాను భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అన్నాడండి. భాగవతము తెలుసుకొని పలకడం కష్టం. ఎవరికి? పరమేశ్వరు శూలికైనా ఈశ్వరునికైనా, తమ్మి చూలికైనా పద్మమునందు పుట్టినటువంటి వాడైనా, ఆ పద్మబహుడైనటువంటి బ్రహ్మకైనా గాని. కాబట్టి నేను విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అన్నాడు. ఎంత వినయశీలంగా అన్నాడు భక్తపోతన. ఎందుకొరకు పునర్జన్మం నాకు వద్దు అనేటటువంటి ఉద్దేశంతో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని ఆ విధంగా భక్తపోతన మనకు అందించారండి. ఆయనకు దండం పెట్టుకోవాల్సిందే. ఎందుకొరకు అని అంటే ఎంత గొప్పగా భాగవతాన్ని అందించారు అని కరుణశ్రీ గారు చెప్తారు. భాగవతమ్ము భాగ్య పరిపాకమ ఆంధ్రులకెల్లా దాని ముందాగగ జాలవే కవితలంచు నభంబున దేవదుందుబులు మ్రోగినవేమో నీవు కలముంగొని కావ్యము వ్రాయ చిందిపో సాగిన వేళ తీయని రసాల రసాలు త్వదీయలేకినిన్. కరిగిపోతామండి. పోతన గారు అంటే చాలు. ఖ్యాతి గడించుకున్న కవులెందరు లేరు, అదేమి చిత్రమో పోతన ఎన్నచో కరగిపోవునిడంద జుహారు సేతకై చేతులు లేచు ఈ జన వశీకరణాద్భుత శక్తి ఆయన పేరులో కలదో ఆయన ఘంటములోనున్నదో. ఎంత సరళంగా ఎంత సులభంగా పోతన్న గారి యొక్క ఈ భాగవత రచన వైశిష్ట్యాన్ని గురించి చెప్పారో చూడండి. కాబట్టి అలాంటివి అవన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే పోతన గారు ఈ భాగవతాన్ని రచించినటువంటి సందర్భంగా అలాంటి పోతన గారు నేను రాయడం లేదు, ఇది పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెదవే రెండు గాథ పలుకగనేలా అని అన్నాడు. ఆ భాగవతాన్ని తాను ఎందుకు రాస్తున్నాను అనేటటువంటి ఒక మాట చెబుతూ ఎవరికి నమస్కరించాలి? మనకు ఒక సంప్రదాయంలో ఏ పురాణం చెప్పినా గాని ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేత్ అని ఈ శ్లోకం చెప్పుకునే ఒక సంప్రదాయం ఉందండి. ఇదే శ్లోకాన్ని అనువాదం చేసినటువంటి పోతన గారు భాగవతంలో తాను నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు దళిత తనుబంధంబున్. చేతి దండం పెట్టుకోవాల్సిందే. అంటే ఇలాగా నారాయణునకు నరునకు భారతికి నిమృక్కి వ్యాసు పదములకు నమస్కారము చేసి వచింతు ఉదార గ్రంథంబు ఉత్తమోత్తమ గ్రంథమైనటువంటి దీనిని వచింతు దళిత తనుబంధంబు ఈ శరీర బంధాలను వదిలించేటటువంటి దూరం చేసేటటువంటి విచ్ఛేదం చేసేటటువంటి అలాంటి భాగవతాన్ని నేను చెప్తాను అని ఆయన అన్నాడు. మొదలే మనం చెప్పుకున్నట్టుగా భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ్ల రాక్షసవ్యత కలుగున్ తగనవ్వేళ్ల దయతో యుగ యుగముల పుట్టి కాచునుద్యల్లీలన్. ఇది భాగవత ధర్మం అండి. భగవంతుడైనటువంటి విష్ణువు జగములకెవ్వేళ్ల రాక్షసవ్యత కలుగుతుందో ఈ ప్రపంచానికి అన్యాయం చేసేటటువంటి వారైనటువంటి రాక్షస భావనలు కలిగినటువంటి వారు ఈ ప్రపంచాన్ని బాధ పెడుతూ ఉంటే అప్పుడు యుగ యుగాలలో పుడుతూ ఉంటాడు. ఈ ఆయన ఈ బాధను దూరం చేస్తూ ఉంటాడు. యుగ యుగముల పుట్టి కాచు ఉద్యల్లీలన్. ఉద్యల్లీలన్ అలా పుట్టి తాను ఒక ఉద్యమ రూపంలో ఒక ప్రయత్నపూర్వకంగా ఈ ప్రపంచాన్ని కాపాడుతుంటాడు. శిష్టులను రక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, ధర్మ సంస్థాపనం చేస్తాడు. ఇదేనండి భాగవత ధర్మం. అయితే ఇలాంటి భాగవత ధర్మంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన అనుకున్నాం కదా. ఏ ఏ సందర్భంలో ఈ విధంగా వచ్చింది ఇదంతా అని అంటే ఇవన్నీ కూడా నిజానికి అతి రహస్యమైనటువంటి విషయాలు అని చెప్తూ అదే పోతన్న గారు అంటారు, అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడివ్వడే నిమాపు రేపు చాలా భక్తితోడ చదువత సంసార దుఃఖ రాశిబాసి తొలగిపోవు. ఎంత సులభంగానండి, ఓ వచనం హాయిగా చదువుకున్నట్టే. అతి రహస్యమైనటువంటి హరిజన్మ కథనము, హరిజన్మకు సంబంధించినటువంటి కథలన్నీ కూడా మనుజుడివ్వడేని మాపు రేపు చాలా భక్తితోడ చదువ తా సంసార దుఃఖ రాశిబాసి తొలగిపోవు. కాబట్టి ఈ సంసారంలో ఎన్ని కష్టాలైతే ఉన్నాయో ఆ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి, దుఃఖాలు దూరం అవుతాయి అనేటటువంటి విధంగా చెప్పి ఏమిటి మరి ఎందుకు అవతరించాడు స్వామి అని అంటే మొట్టమొదలు మత్స్య ఏమిటి అవతారాలన్నీ అంటే ముఖ్యంగా దశావతారాలు. ఏ అవతారంలో ఎలాగా తన ధర్మాన్ని స్వామి నిర్వర్తించాడు
విష్ణుమూర్తి ఎత్తినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ బుద్ధ కల్కిరేవచ. ఇందులో 10 అవతారాలు ఉన్నాయండి ఈ శ్లోకంలో. కాబట్టి ఇప్పుడు చూద్దాం మనం మత్స్యావతారం. ఏమిటి మత్స్యావతారము అంటే చేపగా ఆయన అవతరించడానికి కారణం ఏమిటి అని అంటే బ్రహ్మ వేదాలు మనకు అందించాడు. ఆ వేదాలలో అగ్నిమీళే పురోహితం అని మొదలైనటువంటి ఋగ్వేద మంత్రంతో ప్రారంభమై అయితే అనంతావై వేదాహ అనంతములైనటువంటి వేదాలను 4గా విభజించి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనే 4 వేదాలను మనకు అందించి ఈ 4ంటికి కూడా సుమంతుడు, పైలుడు మొదలైనటువంటి తన 4 శిష్యులను కూడా ఇది ప్రచారం చేయవలసిందిగా నియమించి వ్యాసుల వారు వేద వ్యాసుడయ్యారు. అంటే వేదములను విభజించినందువల్ల వేద వ్యాసుడయ్యారు. అలాంటి వ్యాసుల వారు అందించినటువంటిది ఈ దీంట్లో ఆ వేదాలు బ్రహ్మ ఈ ప్రపంచానికి అందిస్తే ఆ వేద గ్రంథాలను దొంగిలించుకొని పోయినాడు. సోమకుడు అనేటటువంటి వాడు వెళ్ళేసి అతడు సముద్రంలో దాక్కుంటే ఈ ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించేవి కదా వేదాలు. అంటే ఉదాహరణకు ఒక మాట మనం విందాం, వేద మంత్రం ఒక్కటి తెలుసుకుందాం. మాతా పృథివీ పుత్రోహం పృథివ్యాహ. ఇది యజుర్వేదంలోని ఒక మంత్రం. ఏమని చెప్తుంది ఇది? ఈ భూమి మా అమ్మ, ఈ భూమికి నేను పుత్రరూపి సంతానాన్ని అని. అంటే పుత్రరూపి సంతానాన్ని కాబట్టి రుణం తీర్చుకోవాలి కదా. ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత మనకు దేవరుణం ఉంటుంది, ఋషి రుణం ఉంటుంది, మాతృపితృ రుణం ఉంటుంది, దేశ రుణం ఉంటుంది. కాబట్టి ఈ రుణాలన్నీ తీర్చుకోవడానికి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం. కాబట్టి మాతా పృథ్వీ పుత్రోహం పృథివీ ఇలాంటి ఎన్నో విషయాలు, ఒక వ్యక్తి వికాసానికి సంబంధించినటువంటి అనేక విషయాలు, అవన్నీ కూడా అది ప్రత్యేకమైనటువంటి అంశము. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెచ్చి ప్రపంచానికి మళ్ళా అందించాలంటే ఏం చేయాలి? శ్రీమన్నారాయణమూర్తి ఆ సముద్రంలోకి వెళ్ళాడు, సోమకాసురుని సంహరించాడు, వేదాలు తెచ్చి బ్రహ్మకిచ్చాడు. కాబట్టి ఆ వేదాలు మునులకు విన్నారు, విన్నటువంటి వాళ్ళు పలికారు, పలికినటువంటి మనం విన్నాము, విన్నటువంటి దాన్ని వ్యాఖ్యానం చేసుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు అనేది కాదు, ఎప్పుడో మన ముత్తాతల వెనక కాలం నాటి మాట. అప్పటి నుంచి వేద విజ్ఞానం ప్రారంభమైంది. అంటే మానవుడు తాను ఆలోచిస్తాడు, ఆలోచించింది ప్రకటిస్తాడు, ప్రకటించింది అర్థం కాకపోతే తనకు అర్థమైంది మళ్ళీ చెప్తాడు. గురువులందరూ చేసేది ఇదే కదండి. మనం పెట్టించిన దగ్గర నుంచి మొదలుపెట్టుకొని ఏ పిహెచ్డి వరకు వెళ్ళిపోయేంత వరకు కూడా గురుబోధలు మనకు అందుతూనే ఉన్నాయి కదా. అంతేకాదు తల్లి మొదటి గురువు అవుతుంది, తండ్రి తర్వాతి గురువు అవుతాడు, ఆ తర్వాత ఆచార్యుడు తర్వాతి గురువు అవుతాడు, ప్రపంచం గురువు అవుతుంది. కాబట్టి పుస్తకాలు రాసినటువంటి వాళ్ళందరూ గురువులే అవుతారు. ఆ పుస్తకాలు మన మస్తకాల్లోకి తెచ్చుకుంటాం, అంటే జ్ఞానాన్ని మన మస్తకాల్లోకి తెచ్చుకుంటాం. కాబట్టి అలాంటి వేద విజ్ఞానాన్ని ఈ విధంగా సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించి ఆ వేద విజ్ఞాన్ని తెచ్చి బ్రహ్మకిచ్చినటువంటి కారణంగా అలాగా ధర్మం నిర్వర్తించినటువంటిది అయ్యింది. కాబట్టి జ్ఞానాన్ని రక్షించాలి, ఇది భాగవత ధర్మం. అంటే గ్రంథ చౌర్యం ఎవరైనా చేసినట్టయితే ఆ గ్రంథాలను కాపాడాలి, నాడైనా నేడైనా రేపైనా. గ్రంథాలయాలను విధ్వంసం చేసినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. ప్రపంచంలో సాహిత్యాన్ని సర్వనాశనం చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు మనకు చరిత్రలో కనిపిస్తారు. కాబట్టి గ్రంథాలయాలే లేకుండా చేసేటటువంటి వాతావరణం ఒకటి ఓ కాలంలో ఏర్పడితే ఆ తర్వాత రాజ్య రక్షణ చేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ గ్రంథాలయాలు ఉంచారు. అధ్యయనం, అనుశీలనం, పరిశీలనం కొనసాగించేటటువంటి వ్యవస్థను నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి మనం ఈ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్యమూర్తి జ్ఞానాన్ని కాపాడాడు, జ్ఞానాన్ని అందించాడు, ఇది భాగవత ధర్మం. అంతేకాకుండా ఇదే కాలంలో ఒక చేప తన సత్యాశ్రయుడనే రాజు యొక్క తాను స్నానం చేసేటటువంటి ఆ బకెట్లోకి వస్తే, ఆ గంగాళంలోకి వస్తే, ఆ చేపను మరొక చోట వదిలేస్తే, బావిలో వదిలేస్తే, చివరికి ఆ చేపను సముద్రంలో వదిలేస్తే జలప్రలయమైనటువంటి సందర్భంగా ఆ మత్స్యము, అది మత్స్యావతారమేనండి. అదే మత్స్యం మీదకి ఈ సృష్టిలోని సర్వజీవులు వచ్చి కూర్చున్నాయి.
అలాగా జీవశక్తి వచ్చి కూర్చున్నది కాబట్టి జలప్రళయ కాలంలో రక్షించేటటువంటి వ్యవస్థ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ సృష్టిలో జీవశక్తి ఉండదు అని చెప్పేటటువంటిది మత్స్యావతారంలో అంతర్భాగంగా ఉన్న మరొక అంశం ఇదండి. కాబట్టి భాగవత ధర్మం ఏంటి? పుస్తకాలను రక్షించడం భాగవత ధర్మం. పుస్తకాలను ఎత్తుకొని పోయినటువంటి వాడిని శిక్షించడం భాగవత ధర్మం. ఇది. ఆ తర్వాత రెండవ అవతారం దగ్గరికి వచ్చేసే వరకు మనకు కూర్మావతారం. ఏమిటి కూర్మావతారం అని అంటే, కూర్మావతారాన్ని భగవంతుడు తాబేలు ఆ రూపంలో రావాల్సిన ఒకానొక పరిస్థితి ఏర్పడ్డది. మానవుల్లో మానవులు ఉంటారు, మానవుల రాక్షసులు ఉంటారు, మానవులలో మానవ దేవతలు ఉంటారు. సృష్టి అంతా మానవులే. కానీ మానవుల్లో గుణాలను బట్టి ఇవాళ మనం చెప్పుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనకు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరు కనిపించడం లేదు. ఇప్పుడు త్రిమూర్తులు ఏదో మనం పెట్టుకున్న విగ్రహాలలో కనిపిస్తున్నారు. ఈ ఇంద్రాది దేవతలు కూడా మనం చిత్రించుకున్న చిత్రాల్లో కనిపిస్తున్నారు. ఇది ఒక భావన. ఆయా గ్రంథాలలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి దేవతల భావాలు కలిగినటువంటి మానవులు, రాక్షసుల భావాలు కలిగినటువంటి మానవులు, వీళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి ఏ పొరపొచ్చాలు భేదాల కారణంగా వాళ్ళు తమ బ్రతుకు తెరువు కొరకు, అంతేకాదు ఈ క్షీర సముద్రాన్ని త్రచ్చినట్టయితే, మేధావులు ఎవరో చెప్పారు, ఋషులు చెప్పారు, త్రచ్చినట్టయితే అందులో అమృతం వస్తుంది, ఆ అమృతాన్ని స్వీకరిస్తే చాలా కాలం బ్రతకొచ్చు అని ఆలోచించారు. ఒక్కరికి సాధ్యం కాదు. అందువల్ల దేవతలు రాక్షసులు ఇద్దరు అనుకొని క్షీర సముద్రంలో పర్వతాన్ని తెచ్చిపెట్టడానికి గరుడుని ఆశ్రయించి ఆ మంత్ర పర్వతాన్ని తెచ్చిపెట్టడం, ఆ తర్వాత వాసుకిని తాడుగా చేసుకోవడం, మంత్ర పర్వతాన్ని కవంగా చేసుకోవడం, దేవతలు రాక్షసులు కలిసి క్షీర సముద్రాన్ని త్రచ్చడం, మథించడం. దాంట్లో మొట్టమొదలు హాలాహలం జన్మించింది. హాలాహలం ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి స్థితి ఉంటే లయకారుడైనటువంటి మహేశ్వరుడు, పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని తాను స్వీకరించి గళంలో పెట్టుకున్నాడు, గళంలో నిలిపాడు. సర్వమంగళ కోరింది కాబట్టి ఆ విధంగా గళంలో నిలిపాడు. కానీ అమృత ఆవిర్భావం జరిగింది. అయితే అమృత ఆవిర్భావం జరగడానికి ఆ మంథర పర్వతం కుంగిపోతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఒక తాబేలు రూపంలో, మహా కచ్చపన్ రూపంలో వెళ్ళేసి ఆ మందర పర్వతం క్రింద తానుండి ఆ పర్వతం కుంగిపోకుండా నిలబెట్టినాడు. కాబట్టి ఇవన్నీ ఆవిర్భవించాయి. అనేక అంశాలు వచ్చాయి. అప్సరసలు ఆవిర్భవించారు, లక్ష్మీదేవి ఆవిర్భవించింది, అమృతం ఆవిర్భవించింది. ఆ అమృతాన్ని రాక్షసులు తీసుకొని పోవడం మొదలెట్టేశారు. దానితో అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశ నుంచి మరొక అంశ నుంచి మోహిని అవతారాన్ని ధరించి అమృతాన్ని తానే పంచేటటువంటి విధంగా రాక్షసులను భ్రమింపచేసేసి, అప్పటికీ కూడా రాహువు కేతువు అనేటటువంటి ఈ ఇద్దరూ వచ్చి కూడా ఆ అమృతాన్ని తాము గళంలో వేసుకోగా ఆ గళం జారకుండానే ఆ ఇద్దరిని కూడా అంతం చేసేసి కేవలం దేవతలకు అమృతాన్ని పంచడం జరిగింది. ఈ దేవతలు ఎవరయ్యా అంటే, సూర్యుడు ఒక దేవత, చంద్రుడు ఒక దేవత, భూమి ఒక దేవత, వరుణుడు అంటే వాన కురిపించేటువంటి వరుణుడు ఒక దేవత, అగ్ని ఈ వేడిని మనకిచ్చేటువంటి అగ్ని ఒక దేవత. ఇలాంటి వీళ్ళ వెనుక ఉన్నటువంటి ఒక్కొక్క వర్గానికి చెందినటువంటి 33 కోట్ల దేవతలు అంటారనుకోండి. కాబట్టి అలాంటి ఆ దేవతలకు అందరికీ కూడా అమృతం అందింది. కాబట్టి భూమి శాశ్వతంగా ఉన్నది మనకు కనిపిస్తుంది. కారణం ఏంటంటే అమృతం స్వీకరించిన కారణంగా. సూర్యుడు శాశ్వతంగా ఉన్నాడు. కారణం ఏమిటి అని అంటే అమృతం స్వీకరించిన కారణంగా. చంద్రుడు, తారకలు, ఆ తర్వాత గాలి కానీ, వరుణుడు అంటే వాన కురిపించే వానదేవుడు కానీ, వీళ్ళందరూ అమృతాన్ని స్వీకరించారు. కాబట్టి ఇంత గొప్ప భాగవత ధర్మము మనకు అందింది. భాగవత ధర్మం అంటే ఇది. ప్రపంచాన్ని బతికించాలి. అన్యాయాన్ని, అక్రమాన్ని, అవినీతిని, తమకే అంతా కావాలని కోరుకునేటటువంటి రాక్షస భావాలను దూరం చేసేసి మానవ భావాలను, దైవీ భావనలను నిర్మాణం చేయడానికి. అందుకే చెప్తుంటారండి, ఒక చిన్న ఉదాహరణ. బ్రహ్మదేవుని దగ్గరికి మానవులు, దేవతలు, రాక్షసులు ముగ్గురు కూడా వచ్చారంట. వాళ్ళకి బ్రహ్మదేవుడు భోజనం పెట్టాడు. ఆ భోజనం స్వీకరించేటటువంటి సందర్భంలో వాళ్ళ ముగ్గురి చేతులు కూడా ఆ కట్టెల్లాగా మారిపోయినాయి. అంటే అన్నం తీసుకొని తినడానికి వీలు అయినటువంటి విధంగా మారిపోయినాయి. మారిపోయే వరకల్లా అప్పుడు రాక్షసులు ఏం చేశారంటే
బొక్కబోర్లా పడి, అంటే అన్నం యొక్క పళ్ళెం మీద పడి నోటితో తినడం మొదలెట్టారు పశువుల్లాగా. దేవతలు ఏం చేశారంటే అన్నం తగ్గుతున్నటువంటి వాళ్ళ దాంట్లో పెడుతూ వచ్చారు. మానవులు ఏం చేశారంటే ఒకరికొకరికి ఎదురుగా కూర్చొని తమ విస్తరిలో లేదా పళ్ళెంలో తనకి అందిస్తున్నాడు. రాక్షసులు మాత్రం తమ కడుపు నిండితే చాలు సర్వ దారిద్ర్యం పోయిందన్నట్టుగా వివరిస్తున్నారు. ఇది రాక్షస భావన. అంటే ఒకరి గురించి ఆలోచించడం లేదు, వాళ్లే బోర్లా పడి తింటున్నారు. దేవతలు తాము తినడం లేదు, ఒకరికి ఇచ్చేవాడే దేవత. కాబట్టి మానవుడు పరస్పర సహకారం మానవ జీవనం. మా జానపదుల్లో ఒక మంచి మాట ఉందండి. ఏమిటిదంటే, నా వీపు నీవు గీకితే నీ వీపు నేను గీకుతా. ఇది పరస్పర సహకారం. కాబట్టి మానవ సహకారం అది. కాబట్టి అమృతం ఆ విధంగా అందినటువంటి దేవతలు ఈ మానవ జీవన వికాసానికి దోహదం చేసేటటువంటి విధంగా దివ్యమైనటువంటి గాలినిస్తున్నారు, నీరునిస్తున్నారు, భూమి నుంచి పంటలిస్తున్నారు, సూర్యుని నుంచి ఎండనిస్తున్నారు, చంద్రుడి నుంచి ఔషధీ శక్తులు పెరిగేట్టుగా చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఇంత గొప్ప శక్తి తత్వము మనకు ఈ అమృతం ద్వారా, ఈ దివ్యమైనటువంటి దేవతల ద్వారా మనకు అందింది అని భావిద్దాం. తర్వాత వరాహ అవతారం. స్వామివారు ఎందుకు విష్ణుమూర్తి విరాహ అవతారం ధరించాల్సి వచ్చింది? ఒక రాక్షసునికి ఏమి ఆలోచన వచ్చిందంటే, ఈ భూమి అంతా నాదే అని భూమిని చాపచుట్టగా చుట్టి చంకన పెట్టుకొని పోయాడు. అడు హిరణ్యాక్షుడు. సరే, దీనికి జయ విజయుల కథ ఇదంతా పురాణాల్లో ఉంది అనుకోండి, అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి భూమి అందరిది, అందరి బతుకు తెరువు కొరకు ఉపయోగపడేది. అలాంటి భూమిని చాపచుట్టగా చుట్టి చంకన పెట్టుకొని పోతే ఎలా? అందుకొరకని చెప్పేసి వరాహ రూపంలో వెళ్ళేసి స్వామి ఆ హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని రక్షించారు. ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నామంటే, మన ఒక దుకాన్ మకాన్ మనకుంది అనంటే, మనకు వ్యవసాయ క్షేత్రం ఉంది అనంటే, మనకు ఒక పరిశ్రమ నిలబడింది అనంటే, అలనాడు భూమిని రక్షించినటువంటి కారణంగానే ఇప్పుడు ఇంత భూమి మనం చూస్తున్నాం. ఇది భూమి ఎంతవరకు అనంటే, ఇది 28 నుంచి 30% ఉందండి భూమి మనకు కనిపించేది. మిగతాదంతా కూడా 70% జలగోళం. ఇది భూగోళం కాదు, జలగోళం. అయినా ఈ జలగోళం భూగోళం ఈ రెండూ కూడా కలిసి ఉన్నటువంటి కారణంగానే ఇవాళ మనకు కోటాను కోట్ల ఈ జనం, ఖండఖండాలుగా ఉన్న దేశాలు, ఒక్కొక్క దేశంలో కోటాను కోట్ల ప్రజానీకం ఈ విధంగా ఉండి ఇప్పటి పరిపాలనా వ్యవస్థ ఒక్కసారిగా మనం చూసుకున్నట్టయితే ఎన్ని దేశాలు ఎన్ని దేశాలు. పూర్వం 56 దేశాలు అనేవాళ్ళం, అంటే 56 దేశాలు. ఇవాళ అది 3 ఇంతలు 4 ఇంతలుగా పెరిగిపోయింది. కాబట్టి వరాహమూర్తి అందించింది ఈ భూమి నా ఒక్కరిది కాదు, భూమి అందరిది అనే ఒక భాగవత ధర్మం ఇది అనండి. తర్వాత ఈ హిరణ్యాక్షుని తమ్ముడు హిరణ్యకశిపుడు. అతను విద్యాలయాలు విధ్వంసం చేస్తున్నాడు. శ్రీహరి నాకు శత్రువు అనేటటువంటి విధంగా భావిస్తున్నాడు. అది ప్రచారము చేస్తూ ఉన్నాడు. కానీ అతని కొడుకు శ్రీహరి భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు నారద ప్రోక్తమైనటువంటి మంత్రం చేత లీలావతి గర్భశుక్త ముక్తి కాబట్టి లీలావతి గర్భము నుంచి జన్మించినటువంటి ప్రహ్లాదుడు, ప్రకృష్టమైన హ్లాదం కలిగినటువంటి ఆ ప్రహ్లాదుడు నిరంతరం శ్రీహరి శ్రీహరి నారాయణ నారాయణ అనుకుంటూ ఉన్నాడు. అలాంటి కొడుకుకు చదువు చెప్పించడానికి ప్రయత్నం చేసి రాజనీతి చెప్పించాలి, తన తర్వాత పరిపాలకుడుగా తన కొడుకు ఉండాలి అని ఆలోచించినటువంటి ఆ కొడుకు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి అని అన్నాడు. చిట్ట చివరికి ఎక్కడున్నాడు శ్రీహరి అని ఎందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే అని ఆ విధంగా ప్రహ్లాదుడు చెప్తే, చెప్పడమే కాదు, కలడంబోది కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ అని అంతటా ఉన్నాడు, ఇక్కడ అక్కడని కాకుండా అని అలాగా ప్రహ్లాదుడు చెప్పిన తర్వాత ఈ స్తంభంబున చూపగలవే చక్రన్ గిక్రన్ అంటే అందరికీ తెలిసిన విషయాలేనండి ఇవి. కాబట్టి ఆ స్తంభం నుంచి ఆవిర్భవించినటువంటి ఉగ్ర నరసింహమూర్తి ఈ హిరణ్యకశిపుని సంహరించి అతని కొడుకైనటువంటి ప్రహ్లాదుని రక్షించి అతన్ని రాజ్యపాలకునిగా చేశాడు. ఇదండి అంటే శిష్టజన రక్షణ, దుష్టజన శిక్షణ అంటే ఇది. ఆ తర్వాత వామన అవతారము ఎత్తవలసి వచ్చింది స్వామి. అమరావతిని రాక్షసులు ఆక్రమిస్తే దేవేంద్రుడు ఎక్కడ ఉండాలా అనేటటువంటి తెలియని ఒకానొక పరిస్థితి దాపురించి అడవులు వట్టిపోతే
అప్పుడు అదితి కశ్యపులు వాళ్ళు ఆలోచించి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తే, అంటే ఆ పరమాత్ముడిని ధ్యానం చేస్తే, ఆ పరమాత్ముడు వామనమూర్తిగా అదితి గర్భంలో ఆవిర్భవించాడు. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారా చంద్రబద్ధ స్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనుడు పుణ్యవ్రతోపేతకున్ దివిజారి స్థుతి మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అని పోతన గారు బ్రహ్మాండంగా రాస్తారండి. అలా ఆవిర్భవించినటువంటి వామనుడు తాను బలిచక్రవర్తిది 3 వరాలు అడిగి దానం తీసుకొని, ఆ 3 వరాలను తోటి బలిచక్రవర్తి దానశీలుడు కాబట్టి ఎవరేది అడిగినా ఇస్తాడు కాబట్టి, ఆ విధంగా కరలో కాంచనమో ఏదో కావాలని అడిగినా కానీ ఈయన 3 అడుగుల నేల అడిగి ఈ 3 అడుగుల నేలతో భూమిని ఆకాశాన్ని ముట్టి 3వ అడుగు బలిచక్రవర్తి తలపై పెట్టి ఆయన్ని పాతాళానికి పంపి పాతాళానికి రాజుగా నియమించి ఆ విధంగా వామనుడు దేవతలను కాపాడాడు, భూమిని కాపాడాడు. ఇది వామన అవతారంలో ధర్మాన్ని రక్షించింది. అంటే అమరావతిని ఆక్రమించుకున్నటువంటి రాక్షసులను అక్కడి నుంచి పంపించడం. అంటే బలి ఎంత దానశీలుడే అయ్యున్నా కానీ అలాంటి బలి ఆక్రమించుకున్నటువంటి అమరావతిని పంపించడం జరిగింది, అమరావతిని దేవతలకు ఇవ్వడం జరిగిందండి. ఇది ఆ తర్వాత రాజులు దుష్టులై అరాచకాలను సృష్టిస్తున్నటువంటి సందర్భంగా దుష్టులైనటువంటి పాలకులను శిక్షించాలని భావించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి తాను పరశురామునిగా అవతరించి 21 పర్యాయాలు ప్రపంచమంతా పర్యటించి తాను దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించి శిక్షించి శిష్ట పరిపాలకులను నిలిపి, అదే కాలంలో జనకుడు ఉన్నాడు, దశరథుడు ఉన్నాడు, వాళ్ళనేమీ అనలేదు పరశురాముడు. అంటే శిష్ట పరిపాలకులు ఉండాలి లోకంలో, దుష్ట పాలకులు కాదు ఉండవలసింది. పరశురామ అవతారం మనకు అదే చెప్తుంది. కథంతా జమదగ్ని, రేణుక, ఈ కథంతా ఉండొచ్చు కాక ఇవాళ ఎల్లమ్మ కథ పేరిట జానపదులు చెప్పుకుంటున్నటువంటి కథకు మూలం ఇదేనండి. అందువల్ల ఈ విధంగా పరశురాముని అవతారంలో ప్రజారక్షణ జరిగింది, దుష్ట పరిపాలకులను శిక్షించడం జరిగింది. ఇది భాగవత ధర్మం. అంటే ఈ విధంగా వచ్చిన తర్వాత త్రేతాయుగం దగ్గరికి వచ్చేసేవరకల్లా ఈ రావణ కుంభకర్ణులు జన్మించారు. అదే జేవిజేలు వరుసగా ఒకట హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాను, ఇప్పుడు రావణ కుంభకర్ణులు గాను వాళ్ళు జన్మించారు. కాబట్టి రావణుడు లోకకంటకుడుగా మారిన సందర్భంగా ఈ త్రేతాయుగంలో దశరథ మహారాజుకు రాముడు జన్మించవలసి వచ్చింది. రామావతారంలో ఇక్కడ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణే కాకుండా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని భావించేటటువంటి విధంగా రాముడు అందరికీ మేలు చేస్తూనే వచ్చాడు. అహల్యను పునరుద్ధరించాడు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడాడు. అదేవిధంగా విభీషణుణ్ణి తనకు అనుకూలంగా వచ్చేట్టుగా మలుచుకున్నాడు. వాలి సుగ్రీవుల్లో వాలిని శిక్షించి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేయించాడు. గుహుణ్ణి తనకు హృదయానికి హత్తుకున్నాడు, శబరికి ముక్తిని ప్రసాదించాడు. ఎటు చూసినా కానీ తన కొరకు తానుగా ఒకరి కొరకే బతికాడు. సీతాభరణం జరిగిన తర్వాత సేతువు నిర్మాణం చేసుకొని ఆ హరుని అంశలో జన్మించినటువంటి ఆంజనేయుడు అండగా ఉండగా సేతువు గట్టి ఆ లంకకు వెళ్ళి రావణాసురుని సంహరించి కుంభకర్ణుని కూడా సంహరించి ఆ తర్వాత రామరాజ్యానికి వచ్చి ఆ రామరాజ్యంలో అయోధ్యలో పట్టాభిషిక్తుడైన రామచంద్రుని యొక్క కథ రామాయణంగా ఆవిర్భవించినటువంటిది ఒక మహా పురాణంగా లేదా ఒక మహాకావ్యంగా. ఎందుకంటే భాగవతాన్ని పురాణం అంటాం, మేము మహాకావ్యం అంటాం. అంటే భాగవతం పురాణంగానే చెప్తారు, భారతం ఇతిహాసంగానే చెప్తారు, రామాయణాన్ని కావ్యంగానే చెప్తారు. కానీ ఈ మూడింటిని కూడా పౌరాణికులు పురాగాథలుగా పురాణ కథలుగా చెప్తారు. పురాగాథలు ఇందులో కథలు అవి ఇవి అనేకం కల్పన చేసి మా జానపద శాస్త్రవేత్తలు జానపదులు వీటిని పురాగాథలుగా అందులో వచ్చినటువంటి కల్పనలతో సహా వివరిస్తూ ఉంటారు. ఇది రామరాజ్యం అద్భుతంగా ఎలా జరిగిందనేది భాగవతం చెప్తుంది. తర్వాత ఈ రామావతారంలోనే లక్ష్మణుడు తమ్మునిగా లక్ష్మణుడు ఎవరైతే తమ్ముడు ఉన్నాడో అతను ఆదిశేషువు. అంటే శేషువే లక్ష్మణుడిగా జన్మించాడు. అదే ఆదిశేషువు చేసినటువంటి సేవలకు గుర్తుగా తమ్ముడు అన్ని సేవలు చేశాడు అని అనుకున్నాడేమో అన్నగారు. ఆ శ్రీమన్నారాయణమూర్తి
తాను ఆ తర్వాత కృష్ణునిగా ఆవిర్భవించినటువంటి సందర్భంగా తనకంటే ముందే రోహిణీ గర్భంలో బలరామునిగా ఆదిశేషువు ఆవిర్భవిస్తాడు. ఆ విధంగా బలరాముని కూడా ఆదిశేషు శ్రీమన్నారాయణమూర్తిలో అంతర్భాగమని భావిస్తాం. ఆ కారణంగా బలరామ అవతారం జరిగింది, కృష్ణునికి తోడుగా నిలిచింది. కృష్ణునికి తోడుగా నిలవడమే కాకుండా వ్యవసాయ క్షేత్రం వికసించడానికి బలరాముని యోగదానం ఎంతో ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారం పూర్ణ అవతారం. ఇది వేణుగానాన్ని అందించి ప్రపంచంలో అందరిలో ప్రేమ భావన కలిగేట్టుగా చేశాడు. గీతాగానము అందించి ధర్మ రక్షణకు మనం పూనుకోవలసినటువంటి అవసరం ఉంది అని. వేణుగానం, గీతాగానం ఈ రెండింటినీ కృష్ణావతారంలో పూర్ణావతారంలో మర్చిపోలేమండి. ధర్మ సంస్థానం స్థాపనం అంటే ధర్మరాజును సింహాసనం మీద కూర్చోబెట్టడం. తర్వాత బుద్ధావతారం ఇది పౌరాణికమైనటువంటి బుద్ధుని అవతారంగానే మనం చెప్పుకుంటే, త్రిపురాసుర సంహారం నిమిత్తం శ్రీ పరమేశ్వరుడు పూనుకున్నటువంటి సందర్భంగా ఆయనకు తోడుగా ఎంతో సుందరంగా ఉండేటటువంటి బుద్ధుని యొక్క రూపంలో వచ్చేసి, ఎందుకంటే రాక్షసుల భార్యలందరూ కూడా వాళ్ళు పతివ్రతలై తపస్సు చేస్తూ తమ భర్తలు రాక్షసులు అయినటువంటి తమ భర్తలు చావకుండా వాళ్ళ తపస్సు ఉపయోగపడుతుంది, వాళ్ళ పాతివృత్యం ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ మనస్సుల్లోని భావాలు దూరం చేయాలంటే ప్రపంచంలో ఇంత సౌందర్యం మరెవరికీ లేదన్నటువంటి విధంగా బుద్ధుని రూపంలో వచ్చేసి ఆ త్రిపురాలలో తిరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా తమ భర్తల్ని మర్చిపోయి ఈ బుద్ధుడిని చూడడం మొదలు పెడతారు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు శంకరుడు, లోకవశంకరుడు అయిన ఆ పరమేశ్వరుడు ఈ త్రిపురాసురుల్ని సంహరిస్తాడు. ఎందుకంటే త్రిపురాసురులు వాళ్ళ యొక్క కుక్క నగరాన్ని తీసుకుని వచ్చేసి ఎక్కడ ఎవరికి మీద కోపం ఉంటే తమ నగరంతో వచ్చేసి ఆ ఊరి మీద వాలేవారు. ఆ ఊరు పచ్చడి పచ్చడి అయిపోయింది, ఎవరు బతికేవాళ్ళు కాదు. కాబట్టి నగరాలే గ్రామాలనే విధ్వంసం చేస్తున్నటువంటి ఈ మూడు పురాలను పెట్టుకొని లోకకంటకులుగా మారినటువంటి వీళ్ళని సంహరించడానికి పరమేశ్వరుడు పూనుకుంటే అతనికి తోడుగా బుద్ధుని రూపంలో వచ్చేసి లోకాన్ని మోహింపజేశాడు. ఆ విధంగా పరమేశ్వరునికి తోడుగా ఉన్నటువంటి బుద్ధావతారం అది. ఇది భాగవత గ్రంథంలోనూ ఇతర పురాణాల్లోనూ ఉంది. కానీ ప్రపంచంలోకి వచ్చినటువంటి ఇతిహాసంలో మనకు కనిపిస్తున్న శాక్యవంశజుడైనటువంటి ఏ గౌతమ బుద్ధుడైతే ఉన్నాడో అతన్ని ఈ బుద్ధావతారంగా భావించేటటువంటి వ్యవహారం వచ్చింది. కథలు గాథలు కూడా వచ్చేసాయి. కాబట్టి ఆశ వద్దు, తృష్ణ వద్దు అని చెబుతూ బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని చెప్పినటువంటి ఈ బుద్ధుడిని కూడా అవతార పురుషునిగా భావించేటటువంటి ప్రచారం జరిగింది. ఇప్పటికి కూడా జనం నమ్ముతుంది. కాబట్టి రెండూ చెబుదాం, తర్వాత ఆలోచిద్దాం. జనజీవితంలో ఇది ఉంది, ఇది ప్రజాస్వామ్య యుగం కాబట్టి ఈ రెండింటినీ కూడా ప్రచారంలో ఉన్నవిగా మనం భావిద్దాం. ఏది అనేటటువంటిది తర్వాత విశ్లేషకులకు, సత్యాన్వేషకులకు వదిలేద్దాం. ఈ విధంగా భాగవత ధర్మం ఇది. ఇదే భాగవతం చెప్తుంది, ఈ కలియుగంలో అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంగ్రస్తులు అయినటువంటి మానవులు ఉండి సోమరులుగా మారిపోయి ఈ ప్రపంచంలో అనేక విధాలైనటువంటి అధర్మాలకు, అన్యాయాలకు అర్థపర చిత్తులై, కామభోగ ఆసక్తులై, హింసావాదులై, పరస్పర విద్వేషంతో కొట్టుగా సస్తూ ఉండేటటువంటి ఈ ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం దాడి చేస్తుంది, ఒక జాతి మీద మరొక జాతి దాడి చేస్తుంది. ఆ తర్వాత కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం వీటన్నింటి పేరిట అనేక విధాలైనటువంటి భ్రష్ట కార్యాలు జరుగుతూ ఉంటే ఈ కలియుగంలో ఒక శ్రీమన్నారాయణమూర్తి కలికి రూపంలో అవతరిస్తాడు. అలా అవతరించడం అనేది భాగవతం చెబుతూ ఉన్నటువంటి ఈ విషయం. కాబట్టి కలికి అవతారం ఆ విధంగా భాగవతంలో వస్తుంది అనేది మనం భావిస్తాం. అయితే ఈ భాగవతంలో ప్రధానమైనటువంటిది శుకయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రునకు చెప్పినటువంటి ఘట్టం అండి. ఆ విధంగా శుకయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రునకు చెప్పాడు అనేటటువంటి ఈ ప్రచారము వేదవ్యాసుల వారు భాగవతాన్ని తన కొడుకైన శుకయోగికి అప్పచెప్తే ఆయన పరీక్షిన్నరేంద్రునికి చెప్పాడు. కాబట్టి నిఖిల పురాణ ఆగమ తత్వవేత్తలైనటువంటి సూతుడు ఈ భాగవతాన్ని బాగా వ్యాప్తం చేశాడు.
7 రోజులు భాగవత సప్తాహాన్ని కొనసాగించాడు. పరీక్షిత్తుకు చెప్పిన శుకయోగి ఒకరైతే, ఆ తర్వాత ఈ భాగవతాన్ని 7 రోజులు సప్తాహం పేరిట కొనసాగించినటువంటి వారు శౌనకాది మునులకు చెప్పినటువంటి వారు నైమిషారణ్యంలో. ఇప్పుడు భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో నైమిషారణ్యం ఉందండి. పక్కనే గంగపాయ ప్రవహిస్తుంది. ఆ నైమిషారణ్యంలో నిరంతరం ఇప్పటికీ భాగవత ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఎవరైనా వెళ్ళినట్టయితే అక్కడ శుకయోగి చెప్పినటువంటి భాగవత గద్దె అని చూపిస్తారండి. అక్కడ ఇలా దండం పెట్టుకొని ఇన్ని అవతారాలు ఎత్తినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని గురించి శుకయోగేంద్రుల వారు ఇక్కడ శౌనకాది మునులకు చెప్పారా అని ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఆ నదిని చూసి గంగమ్మకి దండం పెట్టుకొని ఆ అరణ్యాన్ని చూసి శౌనకాది మహామునులంతా ఇక్కడే ఉన్నారు అనేటటువంటి ఒక భావనతోటి పరితృప్తి చెందుతాము. ఆహా, భాగవత ధర్మం ఏ విధంగా ఎంత గొప్పగా ఉంది అని. అయితే పరీక్షిత్తు తాను శాపగ్రస్తుడైనటువంటి కారణంగా, అది భారత కథ తెలుసు, ఆయనకు ఆ శాపం నేటికి 7వ రోజున తక్షక సర్పదష్టుడవై మరణింతుగాక అని ఆ శృంగి ఇచ్చినటువంటి శాపం కారణంగా అరణ్యానికి వెళ్ళి వేటకు వెళ్ళిన పరీక్షిత్తు వేటలో అలసిపోయి దాహం కొరకని అక్కడ ఉన్న శమీక మహాముని ఆశ్రమానికి వెళ్ళేసి దాహం అడిగిన సందర్భంగా తపస్సులో ధ్యానంలో ఉన్నటువంటి శమీకుడు కదలినప్పుడు ఈ రాజైన నేను, ఇది కొద్దిపాటి తప్పే పరీక్షితుది, నాకు కనీసం నీళ్ళు ఇవ్వలేదే అని మనం ఏమనుకుంటామంటే, ఎలాగో ఆయన చేతిలో కమండలం ఉన్నది, పరీక్షితు వెళ్ళి ఆ కమండలాన్ని తీసుకొని అందులో ఉన్న నీళ్లు తాగితే అయిపోతుంది కదా అనుకుంటే ఇంత పెద్ద కథ జరగదండి. కాబట్టి కానీ పరీక్షితు మనసులో ఏమొచ్చిందో, కలియుగ ధర్మం అండి ఇది. అక్కడ చనిపోయిన పాముని తెచ్చి శమీకముని మెడలో వేశాడు. ఆ శమీకముని కొడుకు శృంగి వచ్చేసి, మా నాన్నగారి మెడలో ఈ పాము వేసినటువంటి వాడు నేటికి 7వ రోజున తక్షక సర్పదష్టుడై మరణించుగా కానీ శాపమిచ్చాడు. అప్పుడు శమీకముని కళ్ళు తెరిచి, ఏమిటి ఇది, ఈ దేశాన్ని రక్షించేటటువంటి ధర్మ ప్రభువు అయినటువంటి పాలకుడిని గురించి ఈ విధంగా శాపమిస్తే ఆయన శాపం వెనక్కు తీసుకో అని కోరుతాడు. శాపం ఇవ్వడమే తెలుసు కానీ వెనక్కి తీసుకోవడం శృంగికి సాధ్యం కాలేదు, శమీకమునికి కూడా సాధ్యం కాలేదు. నాయన, నీవు వెళ్ళి పరీక్షిత్తుకు చెప్పు ఈ సంగతి. ఆ పరీక్షిత్తు అయినా పూనుకుంటాడేమో తనను తాను రక్షించుకోవడానికి అంటే పోయి చెబుతాడు. పరీక్షిత్తు ఆ గంగా నది ఒడ్డున కూర్చొని ఈ 7 రోజులు భగవంతుని ధ్యానం చేస్తూ కూర్చోవాలి అని వికలచిత్తుడై ఉన్న సందర్భంగా అక్కడికి ఈ శుకయోగీంద్రుల వారు వస్తారండి. వ్యాస మహాముని పుత్రుడు శుకయోగి భాగవతాన్ని మొదటిసారిగా ఇట్లా ప్రచారం చేసినటువంటి పరీక్షిత్తుకు చెప్పిన శుకయోగి 7 రోజులు భాగవతాన్ని చెప్తాడు. అందుకే భాగవత సప్తాహాలు వచ్చేసాయండి. అలా చెబుతూ అన్నటువంటి ఈ పద్యం భాగవతానికి మణిమకుటం, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలను మానము. మళ్ళీ వినండి, శుకయోగేంద్రుల వారు పరీక్ష నరేంద్రునితో అంటున్నాడు, ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు లోపలను మానము. సంభవంబుగల మానవ కోటికి చావు నిత్యమవు. సంభవంబుగల మానవ కోటికి చావు నిత్యమవు. కాన హరినందలంపుమిక కల్గదు జన్మము నీకు దాత్రిలో. కాన హరినందలంపుమిక కల్గదు దుఃఖము నీకు దాత్రిలో. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. భాగవత పరమార్థం అండి ఇది. భాగవతంలో మకుటప్రాయమైనటువంటి భాగవత తత్వాన్ని చెప్పేటటువంటిది. నేను చనిపోతా అని ఏను మృతుండనవుదునని ఇంత భయంబు మనంబు రూపలను మానము. ఓ పరీక్ష నరేంద్ర, శుకయోగేంద్రుల వారు పరీక్ష నరేంద్రునితో అంటున్నారు, ఓ పరీక్ష నరేంద్ర, నేను చనిపోతాననే భయం మనస్సులోకి తెచ్చుకోకు. ఎందుకొరకు అని అంటే, సంభవంబు గల మానవ కోటికి చావు నిత్యము. పుట్టుక అనేటటువంటి ఉన్న ప్రతిదానికి చావు ఉంటుంది. మానవ కోటికే కాదు, ప్రాణికోటికి, సంభవంబు గల సర్వ ప్రాణికోటికి చావు నిత్యమవు. అయితే మరి ఏం చెయ్యాలి? కాన హరిందలంపుమిక కలగదు దుఃఖము నీకు దాత్రిలో. కాబట్టి హరిహరి అనుకో, ఆ శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానించు. ఎవరు వచ్చారో వాళ్ళు పోతారండి. ఈ సృష్టిలో ఏది పుడుతుందో అది వెళ్ళిపోతుంది. జాతస్య మరణం ధ్రువం, గీతాది గ్రంథాలు చెప్తూనే ఉన్నాయి. వాటి ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి దీని ప్రకారంగా ఇది లోక వ్యవహారం అంతే.
కాన హరిందలంపుమిక కల్గదు జన్మము నీకు దాత్రిలో. భాగవతాన్ని వింటే పునర్జన్మ లేదు అని, కలగదు జన్మము అని ఒక పాఠాంతరం అండి. కాన హరిందలంపుమిక కలగదు దుఃఖము నీకు దాత్రిలో. దుఃఖము అన్నటువంటి చోట జన్మము అనేటటువంటి మాట కూడా పాఠాంతరంగా వచ్చింది. భాగవత ప్రచురణల్లో ఈ ఈ విధంగా మనకు రెండు కనిపిస్తున్నాయి. కాబట్టి రెండింటి అర్థాన్ని భావిద్దాం. అంటే వచ్చాము, పోతాం, అంతే. ఈ భావన ఉన్నట్టయితే, అయ్యో నేను చచ్చిపోతున్నానే అని, నేను చచ్చిపోకముందే 7 తరాలకు కావలసినంత సంపాదించి పెట్టుకోదాము అనేటటువంటి ఆశ పెట్టుకోవడం కాదు. నేను చచ్చిపోకముందే అన్ని సుఖభోగాలన్నీ పొందుదాం అనేటటువంటి ఆశ కాదు. నేను చనిపోకముందే ఈ అధికారం అతి పెద్దదైనటువంటి ఆ కుర్చీ మీద కూర్చోవాలి అనేటటువంటి విధంగా అనేక రకాల ఎత్తులు జిత్తులు చేయడం కాదు. మానవ జీవనం ఏమిటి అని అంటే అదే భాగవతంలో గజేంద్ర మోక్షాది కథలలో మనకు తెలుస్తుందండి. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యంబును, నితాంత అపారభూత దయయును, తాపసమందార నాకు దయసేయగదే. కాబట్టి అందరితో కలిసిపోయేటటువంటి విధంగా, సర్వజీవుల్లో ఉన్నటువంటి పరమాత్మను దర్శించేటటువంటి విధంగా, ఈ భాగవత తత్వాన్ని తెలుసుకొని జీవించేటటువంటి విధంగా నా యొక్క జీవితాన్ని కొనసాగించు పరమాత్మ అని కోరుకుంటూ, నీ పాదకమల సేవయు, నీ పాదార్చకులతోటి నెయ్యంబు, నిన్ను పూజించి జపించి ధ్యానించి అర్చించి కీర్తించి తరించేటటువంటి వాళ్లకు తోటి నాకు స్నేహం కలిగేట్టుగా చేయి స్వామి అని ఈ విధంగా కోరుకునేటటువంటి వ్యవస్థ. నిజమే, ఎవరెవరు ఆ విధంగా కోరుకున్నారు. ఓ ద్రౌపది కోరుకుంది, ఓ కుంతిమాత కోరుకుంది, భీష్ముడు కోరుకున్నాడు, ధ్రువుడు కోరుకున్నాడు, పరీక్షిత్తు కోరుకున్నాడు, రంతిదేవుడు. ఓయమ్మో, భాగవతంలో మనం ఒక్కసారిగా ఆశ్చర్యం. తనకున్నదంతా దానం చేస్తూ పోయాడు. తినడానికి త్రాగడానికి నీళ్లు కూడా లేవు. చివరికి తాగడానికి కొద్ది నీళ్లు దొరికితే ఒక దాహంతో వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చాడు. అలాంటి రంతిదేవునికి భగవంతుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో ఇస్తా అన్నాడు. ఇదండి భాగవతమే కాదు, ప్రపంచ సాహిత్యంలో ప్రథమ స్థానంలో నిలవాల్సినటువంటి మాట. రంతిదేవుడు కోరుకున్నటువంటి ఆ శ్లోకాన్ని వేదవ్యాసుల వారు రచించినటువంటి ఆ సంస్కృత భాగవతంలో ఉన్నటువంటి దానిని ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. ఏం కావాలో కోరుకో అన్నాడు. నత్వహం కామయే రాజ్యం, నా స్వర్గం నా పునర్భవం, కామయే దుఃఖ తప్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. ఆహా, నత్వహం కామయే రాజ్యం, నా కామయే రాజ్యం. పరమేశ్వర, పరమాత్మ, నాకు రాజ్యం అక్కర్లేదు. నత్వహం కామయే రాజ్యం, నా స్వర్గం, నాకు స్వర్గము అక్కర్లేదు. నా అపునర్భవం, నాకు మళ్ళీ నాకు ముక్తి కూడా అక్కర్లేదు. అంటే ఎందుకంటే నాకు ముక్తి అక్కర్లేదు అంటే నాకు పునర్జన్మ కలిగినా సరే మళ్ళీ ఇదే సేవ చేస్తాను ఈ సమాజానికి. భారతదేశంలో కొంతమంది మహానుభావులు మాకు ముక్తి వద్దన్నారండి. వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తి శ్రీ స్వామి వివేకానందులు, యోగి అరవిందులు, రమణ మహర్షి, సద్గురు మహర్షి మలయాళ స్వామి, స్వామి శివానందులండి. నన్ను మీరు అడగదొక్కండి, సముద్రం జలాల్లో ముంచివేయండి, నన్ను తొక్కివేసినా కానీ నేను మళ్ళీ జన్మిస్తాను, నా భారత మాతకు సేవ చేస్తానన్నాడండి స్వామి వివేకానంద. ఈ దీనహీన పీడిత తాడిత జనానికి సేవ చేయడానికి వేల పర్యాయాలు, సహస్ర పర్యాయాలు కుక్కగా జన్మించి నేను సేవ చేస్తాను అన్నాడంటే స్వామి వివేకానంద. అంటే ఈ దేశం కొరకు, ఈ ధర్మం కొరకు, ఈ జాతి కొరకు, ఈ సంస్కృతి కొరకు, ఈ ధర్మాన్ని రక్షించడం కొరకు మళ్ళీ జన్మించేటటువంటి శక్తిని నాకు ఇవ్వు భగవాన్ అని కోరుకున్నాడండి. కాబట్టి ఆ విధంగా సేవ చేయాలి అనేటటువంటి ఈ భావన, సర్వ్ అండ్ లవ్, సేవ చేయండి, ప్రేమతో చేయండి, తిట్టుకుంటూ చేయకండి అని ఈ విధంగా. నత్వహం కామయ్య రాజ్యం, నా స్వర్గం, నా ముక్తి అక్కర్లేదు. కామయే దుఃఖతప్తానం ప్రాణినామ ఆర్తి శాసనం. కామయ్యే నేను కోరుకుంటాను స్వామి. ఏమిటి? దుఃఖతప్తులైనటువంటి ప్రాణులకు సేవ చేసేటటువంటి శక్తి నా ఈ చేతులకు భగవంతుడా. ఎక్కడైనా ఇలాంటి కోరిక మహాభాగవతంలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని, ఏమిటి ధర్మం, భాగవత ధర్మం అంటే ఇదేనండి. నీకు జ్ఞానం ఉంది, ప్రేమతో సేవ చేయి, ఇగో వద్దు. నీకు అధికారం ఉంది, ప్రేమతో సేవ చేయి, ఇగో వద్దు. నీకు శక్తి ఉంది, ప్రేమతో ఇతరులను ఆదుకో, ఈగో వద్దు, అహంకారం వద్దు, ప్రేమతో చెయ్యి.
నీకు జ్ఞానము కానీ నీకు ధనం ఉంది, ఆ ధనంతో సేవ చేయి. నేను ధనవంతున్నని ఈగో వద్దు. కాబట్టి అహంకారము అనేటటువంటి చోట ప్రేమ అనేది తెచ్చుకో, ఈగో అనేటటువంటి లవ్ తెచ్చుకోవాలి. అహంకారం అనేటటువంటి చోట ప్రేమ అనేది ఉన్నట్టయితే ధనంతో, అధికారంతో, బలంతో అంటే శక్తితో, జ్ఞానంతో సమాజానికి సేవ చేయగలుగుతాడు మనిషి అని భాగవత తత్వం చెబుతున్నది. స్వామి శివానందులు దీని మీద దివ్యజీవన సంఘాన్ని స్థాపించిన, డివైన్ లైఫ్ సొసైటీని స్థాపించినటువంటి స్వామి శివానందులు దీని మీద అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. అహం వద్దు, ప్రేమ తెచ్చుకోండి, ఈ ఈ ఈ శక్తులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నారండి స్వామీజీ. కాబట్టి ఈ విధంగా భాగవత్ తత్వాన్ని, భాగవత్ ధర్మాన్ని ఈ విధంగా తెలుసుకుంటూ ఉంటే ఇలాంటి భాగవతం నిండా మనసులోకి వచ్చినటువంటి మా జానపదులు ఏమన్నారో తెలుసండి. ఈ ఈ విషయంతో ఒక మహానందం కలుగుతుందండి ప్రతి వ్యక్తికి కూడా. ప్రతి ఇంట ఈ దశావతారాలు ఉన్నాయి అనేటటువంటి విధంగా ఒక్కసారి ఆలోచించండి ఎలాగ వాళ్ళు పాట కట్టుకున్నారో. మా పాప మామల్లు మత్స్య అవతారం. నేను ఇంతవరకు చెప్పినటువంటి అవతార ధర్మం ఏమిటో ఒకసారి మనసులోకి తెచ్చుకోండి. నేను చెప్తూ ఉంటే ఒక్కింట్లోనే 10 అవతారాలు ఉన్నాయండి. ఎట్లా ఉన్నాయో చూడండి. మా పాప మామల్లు మత్స్యావతారం. ఆ పాప మామలు అందరూ కూడా మత్స్యావతారం అంట. కూర్చున్న తాతల్లు కూర్మ అవతారం. తాతగారు ముడుచుకొని కూర్చుంటారు కదా, కూర్మం అట్లాగే ఉంటుంది కదా. కూర్చున్న తాతల్లు కూర్మ అవతారం. వరసైన బావల్లు వరాహావతారం. వరాహావతారం ఎవరు? బావగారు. ఓ బావగారు, బావగారు ఎవరికోకు అని అందామా? వరసైన బావల్లు వరాహావతారం. నట్టింటి నాయత్త నరసింహావతారం. పోయి అత్తాకోడళ్ళ పంచాయతీ ఎప్పటికుంటుందా, ఎందుకు ఇంత మాట్లాడుతున్నారా అని ఏమనుకోకండి. ఒక్కింట్లోనే ఉన్నారండి వీళ్ళందరూ కూడా. నట్టింట నాయత్త నరసింహావతారం. వాసిగల నామగడు వామనావతారం. అబ్బా, త్రివిక్రముడు అయిపోతాడు ఒక్కసారిగా. ఇంత ఉన్నవాడు ఇంత అయిపోతాడు, తన భర్త అంతా ఎదగాలి అని. ఆ విధంగా త్రివిక్రముడు అయ్యేటటువంటి వామనుడుగా కనిపించేటటువంటి భర్త. వాసిగల నామగడు వామనావతారం. పరమ గురుదేవ పరశురామావతారం. నిజంగా చేతి మొక్కాలండి. గురువుగారు పరశురామావతారం. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని 2 విధాలుగా సమాజోద్ధరణకు, ధర్మ రక్షణకు పూనుకున్నటువంటి వాడు పరశురాముడు అండి. అందువల్ల పరమ గురుదేవ పరశురామావతారం. రక్షించుమా అయ్యా రామావతారం. రక్షించుమా అయ్యా శ్రీరామావతారం. తమ తండ్రి శ్రీరాముడు. ఆహా, ఆ తల్లికి పాట పాడుకున్న జానపద మాతకు, ఆ తల్లికి చేతి మొక్కాలండి. ఇంకా బలమైన బంధువులు బలరామావతారం. తోడుగా బంధువులందరూ కూడా బలరాముడిలాగా అండగా ఉండాలి. బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం. మా చిట్టి పాప ఒక్క దగ్గర కూర్చుంటుంది. బుద్ధుడు ధ్యానమగ్నుడైనటువంటి రూపం కావచ్చు. అందువల్ల బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం. కలికితో మాయన్న కలికావతారం. కాబట్టి కలికితో మాయన్న, కలికి అంటే కలికి అనేటటువంటి అవతారంలో కలికి అవతారం, లేదా కలియుగంలో వచ్చేటటువంటి కలికి అవతారం అనే ఉద్దేశంతో మా అన్నగారు కలికి అవతారం అని. వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు తండ్రి అని చిట్టి చివరిగా చిట్టిన కన్నోడు చిన్ని కృష్ణావతారం, పరిపూర్ణ అవతారం. ఈ కృష్ణావతారం రాలేదు కదా ఇప్పుడు చెప్పుకున్న ఈ 10లో. కాబట్టి చిట్ట చివరిగా చిట్టిన కన్నోడు చిన్ని కృష్ణావతారం. ఓ తల్లి జానపద మాత, మా అమ్మ ఎంత గొప్పగా చెప్పుకున్నావమ్మా. ఒక్కసారి వివరణ లేకుండా మళ్ళీ దీన్నే నేను చదువుతాను. మా పాప మామల్లు మత్స్యావతారం. కూర్చున్న తాతల్లు కుర్మావతారం. వరసైన బావల్లు వరాహావతారం. నట్టింటి నాయత్త నరసింహావతారం. వాసిగల నామొగడు వామనావతారం. పరమ గురుదేవ పరశురామావతారం. రక్షించు మాయయ్య రామావతారం. బలమైన బంధువులు బలరామావతారం. బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం. కలికితో మాయ కలికావతారం. వర్ధిల్లు మా పాప వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి చిట్టి నా కన్నోడు చిన్ని కృష్ణావతారం. భాగవత ధర్మంలో ఈ విధంగా 10 అవతారాలు ఏ విధంగా
ఏ ఏ సందర్భంలో ఎందుకొరకు ఆవిర్భవించి ఏం చేశాయి అని అంటే దుష్టులైన వారిని శిక్షించడానికి అవతారం వచ్చింది అని భాగవతంలోని దశావతారాలు కూడా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి ఈ అవతారాలన్నీ కూడా ఈ విధంగానే ధర్మ రక్షణకే ఆవిర్భవించాయి. భగవంతుడు ధర్మ రక్షణకి ఆవిర్భవిస్తాడు. శిష్ట జనులను రక్షణ చేయగా దుష్ట జనులను చేయగా ధర్మం ఎప్పుడు. మన పక్కింట్లో శివాజీ జన్మించాడు అనుకోండి, మన గోవులు కాపాడబడతాయి, మనము కాపాడబడతాం అనుకుంటామండి. అందుకే ఆ విధంగా పక్కింట్లోని ఇంట్లోనే జన్మించాలని కోరుకోవాలి. ఎవరు కావాలి? ఎవరైతే భయపడుతున్నాడో, ఎవరైతే తన ఆస్తిపాస్తులు పోతున్నాయి ఈ రాక్షస భావాలు కలిగినటువంటి వారి వల్ల అని భీతి చెందుతున్నాడో, వాళ్ళను కాపాడేటటువంటి ఏ వ్యక్తి అయినా దేవుడేనండి. సామర్థ్యం ఉండి శక్తి ఉండి ధర్మ వీరంతో రాజ్య పరిపాలన కొనసాగించేటటువంటి వాడు నా విష్ణు పృథ్వీపతి అన్న ఈ దేశ ధర్మం అదే. అందుకొరకే అన్నారండి. పృథ్వీపతి విష్ణు తత్వం కలిగినటువంటి వాడే పృథ్వీపతి అవుతాడని. అంటే శిష్టులను రక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు, ధర్మాన్ని సంస్థాపనం చేస్తాడని ఆ విషయాలే వీటన్నింటిలోనూ ఉన్నాయండి. కాబట్టి ఈ విధంగా ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దీంట్లో మన కళ్ళ ముందు కుంతిమాత కనిపిస్తుంది. ఒక్కసారి భారతంలో ఉన్న కథ కావచ్చుగాక, కానీ ఒక్కసారి మన మనసులో ఏం తిరుగుతుంది? ఆ బకాసురుణ్ణి సంహరించడానికి తన కొడుకును ఆహారంగా పంపిస్తుంది. సంహరించడానికి కాదు, అమ్మ నీ బిడ్డని నువ్వు కాపాడుకో, నా కొడుకు, నాకు 5 కొడుకులు ఉన్నారు, నీకు ఒక్కడే కొడుకు కదా, నా కొడుకును పంపిస్తా అని కుంతిమాత రాజమాత అలా పంపించింది. అంటే అలాంటి రాజమాతలు ఈ దేశానికి కావాలి. అలాంటి అహల్యబాయి హోల్కర్ లాంటి, రాణి లక్ష్మీబాయి లాంటి, రుద్రమదేవి లాంటి అలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి ఆ భాగవతంలో కుంతిదేవి ఏ విధంగా శ్రీకృష్ణుని ప్రార్థిస్తుందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతామండి. కృష్ణుడు వచ్చేసి ఉత్తరాగర్భాన్ని రక్షించిన తర్వాత భాగవతంలో ప్రారంభంలోనే ఉంటుంది ఇది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశధాన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కిద త్రుంపవే భవరతల్ నిత్యానుకంపానిధి. ఈ సంసారం అనేటటువంటి తీగలను చుట్టుకొని ఉన్నాయి, వీటిని తీసి పారేనాయన కృష్ణ పరమాత్మ. నిత్యానుకంపానిధి, ఎల్లప్పుడూ అనుకంప దయ చూపించే దయాసముద్రుడా అని ఈ విధంగా కోరుకుందండి. ఎంత గొప్ప ప్రార్థనా పద్యం ఇది. కుంతి మాత నోట పోతన్న గారు పలికించిన ఆ వేదవ్యాసుల యొక్క ఆలోచనలతో నిండి ఉన్నటువంటి పద్యం ఇది. పోతన్న గారు రాసింది ఇది. మరొక్కసారి వినండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృక్యద త్రుంపమే భవలతల్ నిత్యానుకంపానిది. ఆ తర్వాత అంటుందండి, యాదవులందు ఈ పాండు కుమారులందు మోహ విచ్ఛేదము చేయుమయ్యా అంటుందండి. ఇంకా నాకు మోహం ఉంది ఈ పాండు పుత్రుల మీద, తర్వాత యాదవుల మీద. ఈ మోహ విచ్ఛేదం చేసి నన్ను తీసుకపోనాయన అంటుంది. ఆ విధంగా ఉత్తరాగర్భాన్ని రక్షించిన తర్వాత అలా కోరుకుంటుంటుంది. అదేవిధంగా భీష్ముడు కూడా త్రిజగన్మోహన నీలకాంతి తన ఉద్దీపింప అని ఆ కృష్ణుని యొక్క రూపాన్ని వర్ణిస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక అని ఆ విధంగా భీష్ముడు. కాబట్టి ఒక భీష్ముడు, ఒక కుంతి, ఒక ద్రౌపది, ఒక ధ్రువుడు, ఒక పరీక్షిత్తు, ఒక రంతిదేవుడు, ఒక అంబరీషుడు, ఒక రుక్మిణి, ఒక కుచేలుడు, ఒక యశోద, ఒక ఉత్తర, ఒక అదితి. ఈ విధంగా ఎన్ని 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 పాత్రలు ఈ ధర్మదేవత ముందు తల వంచి ఆహ్వానించి ప్రశంసించి ప్రభావాన్ని చెప్పి ఈ లోక ధర్మము విశ్వధర్మము ఏమిటి అనేటటువంటి మనకు తెలిసేట్టుగా చేసి విశ్వధర్మంలో అంతర్భాగంగా భగవంతుడు ఏ విధంగా వివరిస్తున్నాడో ఆయన విషయంలో మనం అట్లాగే వెళుతూ కలడందరూ దీనులేడ కలడందరూ పరమయోగి గణముల పారం
కలడు కలండనెడు ఆడు కలడో లేడో అని ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ఉన్నాడా లేడా, ఇంతసేపు పిలుస్తున్నా కనిపించడం లేదే అని అనుకున్నాడే. ఆ విధంగా మనము అనుకుంటాం. అస్తి నాస్తి విచికిత్స కలిగి ఉన్నా కానీ నేనున్నాను, నేను ఎట్లా ఉన్నానో ఆ భగవంతుడు ఆ విధంగా ఉన్నాడు. నా ఆత్మ ఆ పరమాత్మ ఒక్కటి అని గీతాది గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆత్మ చైతన్యానికి పరమాత్మ చైతన్యం కారణం అనేటటువంటి ఉద్దేశంతో ఇంత గొప్పగా భాగవత ధర్మాన్ని మనం అధ్యయనం చేయడానికి వీలుగా ఎంత చక్కటి పద్యాలలో పోతన గారు రచించారో దాన్ని తలుచుకుంటే గాని ఒక్కసారిగా ముద్దులుగార భాగవతమున్ రచయించుచు పోతన గారి పద్యాలు ఎంత బాగా రాశారు. కర్ణశ్రీ గారు రాసిన పద్యం ఇది. ముద్దులుగార భాగవతమున్ రచించుచు పంచదారలో అదితివేమో ఘంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి ఘంటమున అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చరా. పోతన గారి గురించి కరుణశ్రీ గారు ఇలా రాస్తున్నారు. ముద్దులు ఒలికేటటువంటి విధంగా భాగవతాన్ని రచిస్తూ, ఓ భక్తపోతన మహాకవి ఇంద్ర, నీవు మధ్య మధ్య పంచదారలో అద్దితివేమో ఘంటము, నువ్వు చక్కెరలో అది రాసావయ్యా, లేకుంటే ఈ పద్యాలకి ఇంత తీపిదనం ఎక్కడి నుంచి వస్తుంది. ముద్దులుగార భాగవతమును రచయించుచు పంచదారలో అద్దితివేమో ఘంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి ఘంటమున అట్టిటు గీచిన తాటి ఆకులో పద్యములందు ఈ మధుర భావములెచ్చట నుండి వచ్చరా. ఇంత గొప్పగా రాసి కాయలుగాచిపోయినవిగా అరచేతులు వ్రాత గంట పుండ్రాయిడి చేతన మొరటు నాగలి మేడి ధరించి సేద్యముంచేయుట చేతన కవి కృషి వల నీ వ్యవసాయ దీక్షకెంతలేసి కనులార్పక చూచిరులే దివౌకసుల్. నీ వ్యవసాయ దీక్షకు ఇంతలేసి కనులార్పక చూచిరులే దివౌకసుల్. ఈ భాగవతాన్ని నీవు రాస్తుంటే ఆకాశం నుంచి దేవతలే కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారని. అసలు దేవతలు కళ్ళు ఆర్పరండి, ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. సూర్యుని కళ్ళు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి, చంద్రుని కళ్ళు ఎప్పుడు, వీళ్ళేనండి దేవతలు. ఈ భూమి కళ్ళు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి, వాన కళ్ళు వానదేవుడు వరుణదేవుడి కళ్ళు ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి. కాబట్టి దేవతలు వీళ్ళే ఇవాళ. కాబట్టి ఈ దేవతలే అమృతం స్వీకరించింది క్షీరసాగర మథనంలో. కాబట్టి ఇలాగ భాగవత తత్వాన్ని వైజ్ఞానిక శాస్త్రంతో మేళవించుకొని ఈ భాగవత ధర్మాన్ని పరిపాలనా రంగంలో ఇవాళ ప్రభువు నా విష్ణు పృథ్వీపతి అనుకున్నాం కదా, ఆ విధంగా ఏ విధంగానైతే విష్ణువు అవతారాలెత్తి ధర్మాన్ని రక్షించడం, ఇది భాగవత ధర్మం అనేటటువంటి విధంగా మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ బుద్ధ కల్కి, రాబోయే కల్కి ఈ విధంగానే రావాలి, ఈ విధంగానే మనల్ని కాపాడాలి అనేటటువంటి విధంగా ఉండాలి అనేది మనము కోరుకుందాం. ఎండిన మ్రొడులే కిసల ఇంచెను ఏకశిలాపురమ్ములో అపారముదమ్మున తెలుగు తల్లికిను గుండెలు పుల్కరించి కనుగొలుకులు నిండెను పచ్చిపైరులే పండెను భవత్ కవితామృత భక్తిధారలను. కాబట్టి ఆయన తాను చెప్పుకున్నాడు, నేను అందరినీ మెప్పిస్తాను అన్నాడు పోతన గారు. కొందరికి తెలుగు గుణమగు, కొందరికి సంస్కృతంబు గుణమగు, రెండును కొందరికి గుణములకు నేను అందర మెప్పింతు కృతులై ఎడలను. అటు సంస్కృత పదాలు, ఆ తర్వాత ఇటు తెలుగు పదాలు రెండింటినీ మేళవించి తాను చెబుతాను అనేటటువంటి విధంగా పోతన గారు నేను అందరం మెప్పింతు కృతులై ఎడలన్నాడు. నిజంగానే మెప్పించాడండి. భాగవతం తెలుగుల పుణ్యపేటి. అలాంటి భాగవతంలోని కొన్ని పద్యాలను ఉదాహరణ తీసుకొని ఈ విధంగా భాగవత ధర్మం అంటే అవతార ధర్మమే అని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపన కొరకే భాగవతం రాయబడింది అని, గీత ఒక శాస్త్రం అయితే భాగవతం దానికి ఉదాహరణగా నిలిచి చూపించినటువంటిది అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ 1 గంట కాలంలో మనము చెప్పుకున్నాం. భాగవతాన్ని చదువుదాం, భాగవతాన్ని అర్థం చేసుకుందాం, భాగవతాన్ని మనలో లీనం చేసుకుందాం. అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదువ తా సంసార దుఃఖ రాసి బాసి తొలగిపోవు అని పోతన గారు చెప్పినటువంటి ఆ పద్యాన్ని మాటి మాటికి మననం చేసుకుందాం. అలా మననం చేసుకొని ఈ భాగవత తత్వాన్ని తెలుసుకొని మళ్ళా ఒకసారి ఆహా నా తెలుగు ఎంత మంచి తెలుగు, ఏం పోతన గారు ఎంత గొప్పగా రాశారు అని అనుకుంటూ మనం చదువుకుందాం. ఈ విధంగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సంస్కృతి సంపద బంధువులందరికీ
ముఖ్యంగా డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, భాగవతం ఈ విధంగా చెప్పేటటువంటి పుణ్యం నాకు కలిగింపజేసినటువంటి మిత్ర బృందానికి నమస్కరిస్తూ సెలవు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు సార్. మంచి ప్రసంగం చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం.